భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రామాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దర్శనం చేసుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనను ఆలయంలోకి ఆహ్వానించి క్షేత్ర విశిష్టతను తెలియపరిచి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలతో దీవించారు. అనంతరం ఆయన ఆలయ అధికారులతో కళ్యాణం పనులు ఎంతవరకు పూర్తయ్యాయని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా సుదూర ప్రాంతాల నుండి భద్రాచలం వచ్చే భక్తులకు మంచినీటి సదుపాయంలో మరియు వసతి సదుపాయంలో అసలు ఇబ్బందులు కలగొద్దని, అలా జరగకుండా ఏది కావాలన్నా అడగాలని అధికారులకు తెలియపరిచారు. స్వామివారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుండో భద్రాచలం వచ్చే భక్తులు అధికారులు తెలిసిన విధంగా సూచనలను ఫాలో అయ్యి ఆ విధంగా నడుచుకోవడం వలన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కళ్యాణం తిలకించి వెళ్ళొచ్చని, ఈసారి స్వామివారి యొక్క తలంబ్రాలను ఎంతమంది భక్తులు వచ్చినా సరిపోయే విధంగా తయారు చేయించడం జరిగిందని, కావున తలంబ్రాలు తీసుకునే సమయంలో కూడా భక్తులు సమన్వయం పాటించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. Irrigation, any problem? Because ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ పని ఈరోజు మధ్యాహ్నం వరకు అయిపోతుంది. సో నేను ఇమ్మీడియట్గా దాన్ని మీ పని మొదలు ఇవ్వండి ఈరోజు ఇవ్వండి. థ్యాంక్ యూ కాబట్టి సో మీకే ఇస్తాను అది. ఎందుకంటే ఆ డ్రిప్ సామాన్ ఏదో ఒక్కసారి వాడి పడేయడం కాదు, అది కొనేసి జీవితంతో ఉండిపోతుంది.